హాయ్ వివాస మనం వచ్చేసి 2వ తరగతి పరిసర విజ్ఞానము ఈవీఎస్ చూస్తూ ఉన్నాము. తమిళనాడు గవర్నమెంట్ తెలుగు మీడియం వచ్చేసి ఇక్కడ టర్మ్ 1లో వచ్చేసి జంతువులు అనేటువంటి 3వ లెసన్ చూస్తూ ఉన్నాము. పరుగు పందెంలో పాల్గొనినటువంటి జంతువులలో మీకు ఇష్టమైనటువంటి జంతువు ఏది? గుర్రము. తర్వాత వచ్చేసి జంతువులు అక్కడ ఏమేమి జంతువులు ఉన్నాయో చూడండి. గుర్రము, సింహము, కుందేలు, కుక్క, మేక, ఒంటె, జింక, పులి ఉన్నాయి. పందెమును ఏ జంతువుల చే ప్రారంభించబడను? ఇక్కడ వచ్చేసి పరుగు పందెములలో ఏ జంతువులు ఉన్నాయి పరిగెత్తెను? ఇక్కడ వచ్చేసి గుర్రము, సింహము, కుందేలు, కుక్క, మేక, ఒంటె, జింక, పులి అనేటువంటి జంతువులు పాల్గొన్నాయన్నమాట పరుగు పందెములో. సరే, పరుగు పందెముల్లో వచ్చేసి బహుమతి పొందినటువంటి జంతువు ఏది? అక్కడ ఉన్నటువంటి బొమ్మను చూసి చెప్పండి. గుర్రము. సో అన్ని జంతువుల కన్నా వేగముగా పరిగెత్తేది ఏంటి? జంతువు ఏది? గుర్రము. మీకు తెలుసా? ఇక్కడ చూడండి, నా శరీరం అంతా చుక్కలను కలిగి ఉండి నేను వేగముగా పరిగెత్తగలను. ఎవరు? జింక అనమాట. జంతువులలో నేను ఎత్తైన వాడిని, నా మెడ చాలా పొడవుగా ఉండును. జిరాఫీ. తర్వాత వచ్చేసి నేను పాలు ఇచ్చేదను, నేను పెంపుడు జంతువును. ఆవు. ఆకులు నా ఆహారము, నా పేడ చెట్లకు ఎరువుగా ఉపయోగపడును. మేక. నేను నాకు తొండము కలదు. తర్వాత వచ్చేసి చెట్లను విరుచు బలము అనేటువంటిది నాకు కలదు. ఏనుగు. నేను నీటిలోను నేలలోనూ నివసిస్తాను, నేను వేగముగా పరిగెత్తలేను. తాబేలు. నా ఆకారము కుక్క వలె ఉండును, నేను ఊల వేస్తాను. నక్క. నా శరీరము చారలు ఉన్నవి, నా శరీరం వచ్చేసి చారలతో కూడినటువంటిది, నేను జంతువులను వేటాడుతాను. పులి. తర్వాత వచ్చేసి నా ఆహారము ఏది? ఇక్కడ ఉన్నటువంటి ఉడత యొక్క ఆహారం ఏంటి? క్యారెట్ తింటుంది, పండ్లు తింటుంది, విత్తనాలు తింటాయి. తర్వాత వచ్చేసి నట్స్ కూడా అవి ఎక్కువగా తింటుంది అనమాట, రుచిగా ఎక్కువగా తింటుంది అనమాట. తర్వాత వచ్చేసి మొసలి వచ్చేసి పురుగులు తింటుంది, చిన్న చేపలు, కప్పలు, మాంసం అనేటువంటి తింటుంది. జిరాఫీ వచ్చేసి ఆకులు, మొగ్గలు, పువ్వులు, కాయలు, పండ్లు, గడ్డి అనేటువంటి తింటుంది. జింక్ వచ్చేసి గడ్డి, ఆకులు, పండ్లు, కూరగాయలు అనేటువంటిది తింటుంది. తర్వాత వచ్చేసి పొడుపు కథను సమాధానమును కనుగొనట. ఇక్కడ వచ్చేసి 2 పొట్టి కాళ్ళు, వెనుక 2 పొడవు కాళ్ళు, చెవులు చాలా పొడవు, ఎర్రని కళ్ళు కలవు, నేనెవరిని? అక్కడ ఉన్నటువంటి బొమ్మను చూసినట్లయితే మనకు తెలుస్తుంది, కుందేలు అనమాట. చాటలాంటి చెవులు, 2 ముందర వచ్చేసి 2 దంతాలు. తర్వాత వచ్చేసి పొడవు, నా వీపు వైపు ఎక్కవచ్చును. పిల్లలు మరియు ఇతరులు నా ఆశీర్వాదమును కూడా పొందుతారు. ఎవరిని? నేను. ఏనుగు. అక్కడ ఉన్నటువంటి తోక ఏదో జతపరిచి రాయండి. చూడండి, ఆవు, కోతి, చింపాంజీ, తర్వాత వచ్చేసి గుర్రము, పులి, ఏనుగు యొక్క జతపరచండి. వాటి యొక్క తోకల్ని కనిపెట్టి. తర్వాత వచ్చేసి విచిత్రమైనటువంటి జంతువులలో దాగి ఉన్నటువంటి అడవి జంతువులను, పెంపుడు జంతువులను కనుగొని వ్రాయము. అడవి జంతువులు వచ్చేసి ఏమేమి ఉన్నాయి? పులి, సింహము, జిరాఫీ, జింక, మొసలి, కోతి, చింపాంజీ, పాము, ఏనుగు, నక్క, తోడేలు. తర్వాత పెంపుడు జంతువులు, ఇంట్లో పెంచుకునేటువంటి జంతువులను ఆవు, దూడ, గుర్రము, కుక్క, గాడిద. తర్వాత వచ్చేసి గుడ్లు పెట్టినవి కోడి, బాతు, కాకి, కోయిల. తర్వాత పిల్లలు ప్రసవించినటువంటి జంతువులు ఏమిటంటే కుక్క, నక్క, కుందేలు, ఎలుక, ఏనుగు, మనుషులు. గుడ్లను పెట్టి వాటిని పొదిగి పిల్లలను ఉత్పత్తి చేయనవి పక్షులు అనమాట. పిల్లలను ప్రసవించి వాటికి పాలను ఇచ్చినవి జంతువులు, మనుషులు. తర్వాత మగనెమలి, ఆడనెమలి దేని ఆధారముగా వేరుపరిచి తెలుసుకుంటావు? ఇక్కడ వచ్చేసి మగనెమలి వచ్చేసి ఆకాశంలో మేఘాలు కమ్ముకున్నప్పుడు పురి విప్పి నాట్యం చేస్తుంది. ఆడనెమలికి పురి అనేటువంటిది ఉండదన్నమాట. పురి విప్పి నాట్యం అనేటువంటిది చేయదు, ఎందుకంటే దానికి పురి అనేటువంటిది ఉండదన్నమాట. సో మగనెమలే పురి విప్పి నాట్యం చేస్తుంది మేఘాలు కమ్ముకున్నప్పుడు.